గత ప్రభుత్వంలో నాయకుల ఒత్తిడులకు తలొగ్గిన అధికారులు బలిపశువులుగా మారారా? నిబంధనలు అతిక్రమించిన ఆఫీసర్స్కు ఇబ్బందులు తప్పవా? వైసీపీ ప్రభుత్వంలో తుడా నిధులు దారి మళ్లింపు ఇష్యూలో అధికారుల పాత్ర ఏంటి? ఇందులో పథకం ప్రకారం ఆ పార్టీ నేతలు అధికారులను కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారా? ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే ప్రభుత్వ అధికారులతో తప్పులు చేయించారా? ఇది అధికారులకు గుణపాఠం కానుందా? ఇంతకీ మాజీ తుడా చైర్మన్ ఏసీబీకి లేఖ ఎందుకు రాశారు? అందులో ఏముంది? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్లుగా 2019 నుంచి 2024 వరకు చంద్రగిరి మాజీ శాసనసభ్యుడు, వైసీపీ సీనియర్ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వ్యవహరించారు. అయితే ఈ సమయంలో నిబంధనలు అతిక్రమించి తుడా నిధులను దుర్వినియోగం చేశారని రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో బయటపడింది. దీంతో కేసును ఏసీబీకి బదలాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఏసీబీ కేసును విచారిస్తోంది. ముందుగా 12 అంశాలపై తనకు కావాల్సిన సమాచారం పంపమని తుడాకు ఏసీబీ ఆదేశాలు జారీ చేసింది. తుడా 12 సంపుటాలతో 10,000 పేజీల సమగ్ర సమాచారాన్ని ఏసీబీకి అందజేసింది. ఇందుకోసం తుడా ప్రత్యేకంగా వీటిని భద్రపరచడానికి బీరువాలు సైతం కొనుగోలు చేయాల్సి వచ్చిందట. అప్పట్లో తుడా వీసీలుగా పనిచేసిన అధికారులతో పాటు కలెక్టర్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు పాలక మండలిలో ఉండగా, మరోవైపు అప్పట్లో తుడాలో పనిచేసిన సిబ్బందిని విచారణకు పిలవడానికి ఏసీబీ సిద్ధమైంది. దీంతోపాటు మాజీ చైర్మన్లైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిలకు సైతం నోటీసులు పంపింది. అయితే ఇప్పుడు చెవిరెడ్డి రాసిన ఒక లేఖ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోందట. ఇకపోతే ఏసీబీ విచారణలో ముఖ్యంగా తుడా లేఅవుట్లు, రహదారుల నిర్మాణం, పార్కుల అభివృద్ధితో పాటు తుమ్మల గుంట చెరువు పూడ్చి క్రీడా మైదానం ఏర్పాటు చేయడం, గ్రామాల్లో ధ్యాన మందిరాల నిర్మాణం, మరోవైపు సిమెంట్ బెంచీల ఏర్పాటుపై విచారణ సాగుతోంది. తుడా పనుల్లో చెవిరెడ్డి సొంత సంస్థ నిర్మాణాలు చేయడం, తుడా నిధులతో వాహనాల కొనుగోలు, వాటిని కల్తీ మద్యం సొమ్ము తరలింపుకు వినియోగించడం లాంటి ఆరోపణలున్నాయి. దీనికి తోడు సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలోని అన్ని మండలాల ఎంపీడీఓలకు నిధులు పెద్ద ఎత్తున మళ్లింపు. దీంతో పాటు డిపాజిట్ చేసిన బ్యాంకుల్లో వచ్చిన వడ్డీలను ఎలా వాడుకున్నారు, నియోజకవర్గంలో హెల్త్ క్యాంపుల ఏర్పాటుతో పాటు తుడా నిధులతో జీతాలిచ్చి నియమించుకున్న సిబ్బందితో పార్టీ సర్వేలు చేయించడం లాంటి వాటిపై సమగ్రంగా విచారణ జరిగింది. చెవిరెడ్డి సొంత లేఅవుట్లకు తుడా నిధులతో రహదారులు నిర్మించుకోవడం లాంటి పనులు జరిగాయని నిర్ధారించారు. అయితే ఇప్పుడు తనకేమీ తెలియదు, తన పాత్రతో పాటు అప్పట్లో పనిచేసిన ప్రతి ఒక్కరి పాత్ర ఉందంటున్నారట చెవిరెడ్డి. తాను చైర్మన్గా ఒక్కడే నిర్ణయం తీసుకోలేదు, పాలక మండలి మొత్తం నిర్ణయం తీసుకుందని అంటున్నారట. దీంతో అప్పట్లో పనిచేసిన కలెక్టర్లు, మాజీ తుడా వైస్ చైర్మన్లు, కార్యదర్శులతో పాటు మున్సిపల్ కమిషనర్, తుడా ఇంజనీర్లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ఇప్పటికే వీరిలో కొంతమంది పదవీ విరమణ పొందినవారున్నారట. ఇదిలా ఉంటే తుడాలో గతంలో పనిచేసిన వీసీ హరికృష్ణతో పాటు చెవిరెడ్డి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన ఆర్టీఓ కిరణ్ కుమార్పై ప్రస్తుతం సిఐడి విచారణ జరుగుతోంది. చంద్రగిరిలో ఓటర్ల జాబితాల తయారీలో వీరు కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే పులివర్తి నాని చేసిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. మరోవైపు తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేఖతో ఇదెక్కడి గొడవరా అన్నట్లు తయారైందట అక్కడి పరిస్థితి. ఇప్పటికే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో నకిలీ ఓటర్ల ఐడీ కార్డు తయారీ ఇష్యూలో అప్పటి కమిషనర్, సీనియర్ ఐఏఎస్ అధికారి గిరీషా సస్పెండ్ కూడా అయ్యారు. అలాగే డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళి రెడ్డితో పాటు మరికొంతమంది ఉద్యోగులపై కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం వారు సస్పెండ్ అయి విధులకు దూరంగా ఉంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేఖ అధికారుల్లో గుబులు రేపుతోందట. మొత్తానికి అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులెత్తి పనిచేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని అంటున్నారు. వైసీపీ నాయకులు చెప్పినట్టు విని వారితో కలిసి పనిచేసిన పాపానికి కొందరు ప్రభుత్వాధికారులు ఇవాళ కేసుల్లో ఇరుక్కున్నారని జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది. మరి ఈ ఇష్యూ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.